So good morning from Noima. యాక్చువల్లీ ఇప్పుడే బ్లాక్ కాఫీ తాగుతున్నా అండ్ పెద్ద పెద్ద పనులన్నీ చైన్ కిట్ బ్యాటరీ ఛార్జ్ ఉంటుంది. మన దూడు ఒక కిక్ తోటి స్టార్ట్ అవుతుంది కొద్దిగా కాగానే. లెజెండ్ నెవర్ డైస్. లెజెండ్ అంటే లెజెండే అట్లా ఉంటుంది మరి మనతోటి. ఎంత చలిలో కూడా ఇంతవరకు అసలు దమ్దం వేయలే. అది పెట్టిరు, ఇది ఇప్పిరు హార్లీ డేవిడ్సన్ అండ్ హిమాలయన్ కూడా ఇప్పిరు. ప్యాషన్ ప్రో మాత్రం ఇప్పే ఛాన్స్ అవసరం లేదు. లెజెండ్ అట్లుంటుంది మరి. సో అంతే బ్లాక్ కాఫీ తాగేసి అంతే బ్లాక్ కాఫీ తాగేసి మనాలి రూట్లో ఎక్కేస్తాం. ఎటు పోతామో చూడాలి ఈరోజు. సో గుడ్ మార్నింగ్. ఇంతకుముందు చూసారు కదా ఆ వైబ్స్ అంతా. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి మనాలి రూట్ వైపు వెళ్తున్నాం. అండ్ ఎంతవరకు పోతాము, ఎట్లా పోతాము, రోడ్స్ క్లోజ్ ఉన్నాయి, హెవీ స్నో ఉంది అండ్ వెహికల్స్ అలో చేస్తలేరు, బ్లా 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 చాలా అంటారు. చూద్దాం ఇక పోతేనే తెలిసేది మనకి. వీల్ రైడ్ సేఫ్ అంతే. చలో లెట్స్ గో. సో ఆల్మోస్ట్ లెఫ్ట్ పోతే మనాలి రూట్, మనాలి 425 అంట. ఇటు పోతే లదాఖ్. మనకు లదాఖ్ తోటి సంబంధం లేదు ఇక మనాలి పోయి. సో మనాలి పోయి ఎంజాయ్ చేద్దాం. చూద్దాం రూట్స్ ఓపెన్ అయినాయా కాలేవా. ఐ విల్ గివ్ అప్డేట్. ఏంటంటే లంచ్ కోసం అయినాం. మన వాళ్ళు కానిస్తున్నారు గ్యాప్లా, ఎందుకంటే ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలేరు. సో అంతే రైట్ మరి. సో ముచ్చట ఏంటంటే మనాలి రూట్ క్లోజ్ అంట. మళ్ళీ మేము హ్యాపీ ఫీల్ అయినాం. సో మళ్ళీ లదాఖ్ మీదకి వెళ్ళి పోవాలి. ఏం చేద్దాం. అక్కడ పోలీస్ ఆఫీసర్ కనిపిస్తుంది కదా, ఫోన్ మాట్లాడుతుందాం వెనకాల. సిగ్గుపడుతుంది. ఆమె ఏం చెప్తుందంటే ఇళ్ళకి పోయే ఛాన్సే లేదు, ఇళ్ళకి వెళ్ళిపోవాలి. చూద్దాం ఇక మన అజీం భాయ్ మనం మాట్లాడుతున్నా పోలీస్ ఆఫీసర్ తోటి. సెట్ చేస్తాడు, చూద్దాం. దిస్ ఈజ్ లైక్ హిడెన్ వాటర్ ఫాల్. అక్కడ బోర్డ్కి కొంచెం షేకింగ్ వస్తుంది ఏందా అని చూసినాం. అండ్ లుక్ ఎట్ దేర్, లోపలికి వెళ్ళి వాటర్ పడుతున్నాయి. ఎంత బాగా పడుతున్నాయి చూడు. అండ్ ఒకసారి లొకేషన్ చూడండి. మైండ్ పోతుంది చుట్టూ ఎటు చూసి కదా. చలో వెళ్ళిపోదాం. లెట్స్ గో టు మనాలి రూట్. సో ఆఫ్టర్ ఆల్ స్ట్రగుల్స్ మనమైతే ఇప్పుడు జాన్స్కార్ వెళ్ళే రూట్కి అయితే ఎంటర్ అయిపోయినాం. అండ్ ఇక్కడ రూల్ ఏంటంటే, హాయ్ బ్రో, ఇక్కడ రూల్ ఏంటంటే 5 లోపలనే రోడ్కి ఎంటర్ కావాలి జాన్స్కార్ వెళ్ళే రూటు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. దట్టు 2 డేసే ఉంటుంది. వాళ్ళు వెడ్నెస్డే అండ్ సండే ఈ 2 డేస్ మాత్రమే ఉంటుంది. బై లక్కీలో మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం వచ్చిన రోజు వెడ్నెస్డేనే ఎగ్జాక్ట్ 5 కల్లా ఈ పెద్ద బండ్లు ఉన్నాయి కదా, మన స్పీడ్ వెళ్ళిపోయి 5 కడ పర్మిషన్ తీసుకొని ఆపారు. మనకు కొంచెం స్లో అయింది. బై లక్కీలీ ఇప్పుడైతే మొత్తం సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మిస్ అయితే మాత్రం మనం 3 డేస్ ఆగాల్సి వద్దు, ఎందుకంటే మనాలి రూట్ క్లోజ్ ఉంది. ఒక్కటే ఒక ఆప్షన్ జన్స్కార్ వ్యాలీ తప్ప ఇంకేం లేదు. ఇది మనకు ఎట్లా తెలిసిందంటే, ముందు మనకు వాళ్ళు ఉండే కదా ఆ బ్రో వాళ్ళు 2-3 డివైడర్ అని చెప్పినాడు ప్యాంగాన్ దగ్గర నుంచి. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిరు కాబట్టి తెలుసు. అబ్బాబ్బాబ్బా ఒక్కసారి లొకేషన్ చూడుర్రి, మ్యాడ్ అసలు ఎంత బాగుందంటే ఇట్లా చూస్తూ చూస్తూ వెళ్ళిపోబుద్ది అవుతుంది. ఇటు పక్కన రివరు, మంచి రోడ్డు, కొండలు. అబ్బాబ్బాబ్బా యాక్చువల్లీ బ్రో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి. ఇంత పెద్ద కొండలు, ఇంత వరస్ట్ రోడ్లల్లో ఇంత మంచి రూట్స్ వేయడం కూడా చాలా గ్రేట్. బట్ ఇక్కడ ఒక్కటే థింగ్ బ్యాడ్ ఏంటంటే, ఇప్పుడు మీద కొండలు చూస్తారు కదా, అవి చాలా ఇట్లా పల్చగా రౌతుల్లా ఉంటాయి. అవి పడిపోతున్నాయి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తారు కదా మీరు, ఆ పడిపోతున్నట్టు ఏమైపోతుంది అంటే మంచి మంచి రోడ్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. అది ఒక్కటే డిసడ్వాంటేజ్ ఉంది. మిగతా అంతా సూపర్ ఉండే అసలు. కానీ అట్లయినా సీరియస్లీ సెల్యూట్ టు ద బ్రో, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇప్పుడు చూడండి కొంచెం కన్స్ట్రక్షన్ చూడు, ఇక్కడ కనిపిస్తుంది ఎగ్జాంపుల్. ఇట్లా కొంచెం ఖరాబ్ అయిందా ఇది చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ లదాఖ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటారో. ఎందుకంటే మీరు చూసొచ్చు మొత్తం 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 అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. సీరియస్లీ థ్యాంక్ యూ బ్రో వాళ్ళకి. బట్ సమ్ టైమ్స్ ఇట్లాంటి రోడ్లలో ఎవరు రావాల్సి వస్తుంది. జారిందా అంతే. కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మట్టి మామూలుగా లేదుగా, మనదేమో ఆఫ్ రోడింగ్ బండి కాదు. రింగా రోజు అన్నట్టు ఉంది. గలి అని ఎగరేస్తుంది. యా we can do this. Yes. పాపం నిగిది అని కూడా తలకాయ నొప్పి నా లెక్కనే. అది డౌన్ బండి ఏడు దాటుతుందో. అయ్యి ఓకే బడి. గాలి మంచిగా ఉందా దాంట్లో? గాలి మరి ఎందుకో ఎగిరేసినట్టు అనిపిస్తుంది. చాలా చాలా
ఒక్కసారి ఘాట్స్ చూడండి, అసలు వేరే లెవెల్ ఘాట్స్. నిన్న మొన్న కూడా తోపే, ఈరోజు అయితే ఇంకా తోపు. పెద్ద పెద్ద కొండలు పడిపోతున్నాయి అంటే మీరు చూడొచ్చు మీద వర్షం పడి. ఇంతవరకు మంచి మంచి హాయ్ సాప్ రోడ్ వచ్చినాక మళ్ళీ ఇట్లాంటిది వస్తే చాలా అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. అండ్ మీరు చూస్తారు కదా ఎంత పెద్ద రౌతులు ఉన్నాయి. అండ్ చాలా 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 కష్టపడితే కానీ ఈ రూట్లోకి వెళ్ళి అయితే మనం బయట పడలేము. అండ్ కొంచెం మిస్ అయిందా డైరెక్ట్ కింద పాతాళమేగా. అండ్ మన బండి సేఫ్గానే ఉంది, మనం సేఫ్గానే ఉన్నాం. రైడ్ సేఫ్, చాలా జాగ్రత్త పోవాలి. అండ్ చూసే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అమ్మా, సీరియస్లీ నాట్ ఫర్ బిగినర్స్. కొత్త వాళ్ళు వచ్చిరంటే మీ పనులు అవుతాయి లదాఖ్కి. ఇటువంటి వీడియోలు చూడరు, వచ్చే వాళ్ళు ఉంటే ఆలోచించుకొని రారు. నేను సినిమా లెక్క స్ట్రేట్ రోడ్లు ఉంటాయి, నేను వచ్చేస్తా అనుకుంటే మాత్రం మీ పని అయిపోతుంది. ఇక చూడరు. సెకండ్ గేర్ 20, ఫస్టే నాకు తెలిసి సెకండ్ గేర్ అంతే. అట్లుంటుంది ఎక్కనికి. ఇంక్లైన్ పొజిషన్స్ లెక్కాలి. ఇప్పుడు ఇంక్లైన్ స్టఫ్ నా బండికి సీరియస్గా. సో ఫైనల్లీ మనం ఏ రూట్ వచ్చినాం? జాన్స్కర్ వ్యాలీ త్రూగా పోతున్నాం మనం మనాలికి. అండ్ ఇక్కడ టైమింగ్ చూడండి, ఆల్ అదర్ డేస్ క్లోజ్డ్. వెనస్డే రోజు, సండే రోజు, 2 రోజులు ఓపెన్. అండ్ ఈరోజు వెనస్డే అప్ టు 7 AM. మనం లక్కీలీ కొంచెం ముంగడ మాట్లాడుకొని వచ్చినాం, సండే రోజు ఓపెన్ ఉంటుంది. సో ఈరోజు మిస్ అయితే ఇంచుమించు 3 days ఇన్నే ఉండాల్సి వద్దు. బై లక్కీలో వచ్చేసినాం, వెళ్ళిపోతాం. చలో చలో చలో. 2 question marks మా మైండ్లో. ఒకటి, ఇక్కడున్న విలేజ్ ఉందా, కాకపోతే ఇదంతా ఘాట్ ఎక్కి అందులో పోయి రెస్ట్ తీసుకోవాలి. 2, వెనకాల వే ఉంది, ఆ వేలకి వెళ్ళిపోవాలి. ఏం చేద్దాం? ఇట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 7. ఇట్లనేనా 7 అవుతుంది. పోదామా ఉందామా? పోదామా అనిపిస్తుంది, మళ్ళీ చలి పెడుతుందేమో అనిపిస్తుంది. ఉందామా అనిపిస్తుంది, అంత ఘాట్ ఎక్కాలి. ఏం చేద్దాం చూద్దాం, చెప్తా. ఐ విల్ గివ్ అప్డేట్. పెద్ద ఫ్లో లేదు, పంపించేద్దామా ఫస్ట్? సరే వచ్చుకో. 1 ఎగ్జైట్మెంట్ ఉన్నాను నేను కొంచెం. ఎందుకంటే ఫస్ట్ ఒకప్పుడు ఇట్లాంటివే ఉంటుండే రోడ్స్ అన్నీ. ఇప్పుడు బ్రో వాళ్ళు మంచిగా కన్స్ట్రక్షన్ చేసేసి, బ్రో వాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసి నీట్గా చేసేది. మధ్యలోకి వెళ్ళాలా ఇటా? ఎండింగా? ఎట్లా? ఇంజన్లో కాదు మొత్తమా, నడిపేవాడి నరాల్లో ఉంటుంది. ఎందుకు? కొంచెం ఆడాపన్నా, కొంచెం రెస్ట్ ఇద్దాం బండికి జర. అండ్ చూడండి జాన్స్కర్ వ్యాలీకి వెళ్ళే రూట్స్ ఎంత డేంజర్ ఉన్నాయో. ఇమాజిన్ ఇదే టైంలో స్నో ఉంటే, ఆర్ ఇమాజిన్ ఇదే టైంలో వర్షం పడితే ఎంత డేంజర్. చాలా డేంజరస్ రూట్స్. సీరియస్గా ఎక్స్పీరియన్స్ లేకుండా వస్తే మాత్రం మీ పని అయిపోతుంది అంతే. స్కిల్ ఉండాలి బైక్ డ్రైవింగ్లో. నువ్వు కార్ 9 తోపు బండి ఎంత అనుకుంటే ఇట్లాంటి టైంలో పని చేయదు బండ్లు. చాలా చాలా రిస్కీ ఏరియా. ఇక్కడ ఎవరు మనుషులు కూడా ఉండరు, అది ట్విస్ట్. పడ్డా లేపనికి. సోలో ట్రావెలింగ్ లదాఖ్ ఈజ్ నాట్ ఈజీ. సీరియస్ చేసిన వాళ్ళు అందరికి హ్యాట్స్ ఆఫ్. నేనైతే చెప్తున్నా, నేను కూడా అనుకున్నా చేయలేనా సోలో ట్రావెలింగ్ లదాఖ్ అని. బట్ ఇట్లాంటి హిల్లీ ఏరియాలలో ఎప్పుడు స్నో పడేది తెలియదు, ఎప్పుడు ఏమైతే తెలియదు. ఈ హిల్స్ ఏరియా చాలా డేంజర్. చూద్దాం, మనకైతే ఏం కాదు. ఇప్పటివరకు అంత మంచిగానే విన్నాం.
సోలో అయినా గట్లే పోతాం కానీ మరి సపోర్ట్ ఉన్న ధైర్యం అంతే. ఒక్కరు ఇద్దరు ముగ్గురికి వచ్చినాం మేము, ముగ్గురం వైపు 8 మంది అయినాం. నైస్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒకప్పుడు ఇవే రూట్స్ అన్ని. ఫ్యూచర్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్ లదాఖ్. ఇట్లా ఆడుకుంటా హాయ్ రోడ్లలో రావచ్చు, ఆడుకుంటా హాయ్ రోడ్లలో పోవచ్చు లదాఖ్ మేము వచ్చేటోళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడైనా ఓకే చాలా బెటర్ ఒకప్పటితో పోలిస్తే. ఒకప్పుడైతే ఇంపాసిబుల్. చలో రైడ్ మళ్ళీ. లుక్ ఎట్ దిస్ లొకేషన్ టుడే. ఇప్పుడు మేము ఇంత రిస్క్ తీసుకొని రానికి ఒకటే రీజన్, మళ్ళీ వారం దాకా ఇన్నే ఉండాలి. వాటి ఇవి కూలిపోతే ఎప్పుడైనా పడచ్చు సీరియస్గా, మన అదృష్టం. ఇదంతా ఏంటంటే రోడ్ కోసం కన్స్ట్రక్షన్ కోసం చేస్తారు. ఇదంతా కూలగొట్టిరు, పెద్ద కొండ ఇది. కొండను కూలగొట్టి వే చేస్తారు బికాస్ ఆఫ్ మన అలాంటి వాళ్ళ కోసం. కన్స్ట్రక్టింగ్ బై బ్రో. చూడండి ఎట్లాంటి రోడ్లు, అది చీకటి. అవసరమా చెప్పినా వద్దురా, ఐఎమ్ రిగ్రెటింగ్. చెప్పేసిన బట్ వాళ్ళు అనే వరకు పో నువ్వు ఆడతావు పో. వీడు భయం వాడు వచ్చి అప్పుడు సరే, వీడు పోకపోడు సరే, సందే ఇవ్వద్దు అసలు. యాక్చువల్లీ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత కన్స్ట్రక్షన్, ఇంత వరస్ట్ రోడ్స్ అని. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే సీరియస్గా మాకు తెలిస్తే మాత్రం పక్కా ఆగిపోయేటోళ్ళం. బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతుంది ఆ టైంలో, అసలు వెహికల్స్ అలోనే ఉండేవి. అండ్ మేము ఎట్లా పోయినామో మాకు తెలియదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది, నేను యారో మార్క్ పెట్టి హైలైట్ చేస్తా. ఇక్కడ చూడవచ్చు మీరు, మొత్తం సిమెంట్ ఎంత పెద్ద పడ్డదో అవి బాంబ్ బ్లాస్టింగ్ చేస్తారు. సీరియస్గా బై లక్కీలో మేము వెళ్ళిపోయినాం. మధ్యలో మాత్రం మామూలు భయం కాలే, ఫోన్ సిగ్నల్ ఉండయి, ఒక్క మనిషి ఉండడు. ఎంత టార్చర్ అంటే ఫ్రస్ట్రేషన్ ఎట్ పీక్స్. చాలా భయమైంది. ఆర్మీ వాళ్ళు గైడ్ చేస్తూనే ఉన్నారు, బట్ ఏం పర్లేదు. ఎట్ ద ఎండ్ అంత రైడ్ సేఫ్గానే కొనసాగిపోయింది. అండ్ అంతే. మీరు ఎవరన్నా ఒక మంచి సజెషన్ చెప్తా, ఎవరన్నా లదాఖ్ పోయిన వాళ్ళు ఉంటే 6 తర్వాత అసలు ట్రావెలింగ్ పెట్టుకోకూడదు, మోస్ట్లీ 7. మేము ఒక 2 సిచ్యువేషన్ చూసినాం, తుర్తుక్ విలేజ్ అండ్ ఇది. చాలా 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 దారుణం అండ్ చాలా భయం అవుతుంది. ఎవ్వరు ఉండరు, హెల్ప్ చేయడానికి ఉండరు. మోస్ట్లీ ఫోర్ వీలర్సే, 2 వీలర్స్ ఉండయి. అండ్ ఇట్ విల్ బి వెరీ రిస్కీ. చాలా జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ ఎక్స్పీరియన్స్ మస్ట్. మీరు ఏదో ఇప్పుడిప్పుడే లైసెన్స్ వచ్చింది లదాఖ్ పోతా అని ఒక్కొక్కరు మెసేజ్ చేస్తారు, అట్లా పోతా అంటే మాత్రం కుదరది. రోడ్స్ అంత డేంజర్ ఉంటాయి. సో అంతే, ఇక్కడికైతే ఎండ్ చేసేద్దాం వ్లాగ్. బాయ్.